శ్రీ గణేశాయ నమః. పురాణాల్లో పంచకన్యలు గురించి తెలుసుకుందాం. వివిధ పురాణాల నుంచి సేకరించిన విషయాలను మీకు తెలియజేస్తున్నాను. వివిధ పురాణాల్లో ప్రధాన పాత్రలైన మండోదరి, అహల్య, సీత, తార, ద్రౌపది అనే 5 పేర్లను స్త్రీలు ప్రతిరోజు స్మరించడం వల్ల సమస్త పాతకాలు నశించి దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని శాస్త్రాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మండోదరి, అహల్య, సీత, తార, ద్రౌపది పేర్లన్నీ కూడా వివాహితులవే. అయినా వీరిని కన్యలుగా వర్ణించటం అనే దాని గురించి తెలుసుకుందాం. నిజానికి వీరందరూ దేవతామూర్తులే అయినప్పటికీ వివిధ రకాల శాపాల కారణంగా మానవ జన్మ ఎత్తి వారి సత్ప్రవర్తన, నీతి క్రియలు, ధర్మాచరణ, చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా ముక్కోటి దేవతల వరాలను పొంది పంచకన్యలుగా పేరు పొందారు. మొదట మండోదరి గురించి తెలుసుకుందాం. మండోదరి పతివ్రతల్లో ఒకరిగా గౌరవింపబడుతున్నది. రాక్షసరాజు అయిన రావణాసురుడు భర్త అయినప్పటికీ ఆమెకు అతని పట్ల ఉన్న అంకిత భావం, ఆరాధనాభావం, పాతివ్రత్యం, న్యాయ ప్రవర్తన ఆమెను పంచకన్యల్లో ఒకరిగా ఆరాధించడానికి ప్రధాన కారణం. మయాసురుడు చాలా అద్భుతమైన రూపకర్త, శిల్పి. అతని కుమార్తె మండోదరి. లంకాధిపతి అయిన రావణాసురుడు ఒకరోజు ఒక కొత్త నగరం నిర్మించడానికి మయాసురుణ్ణి తన నివాసానికి రప్పిస్తాడు. ఆ సందర్భంలో మండోదరిని కలిశాడు మరియు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రి అనుమతితో మండోదరిని వేదమంత్రాల సాక్షిగా రావణుడు వివాహం చేసుకున్నాడు. మయాసురుడు రావణునికి బహుమతిగా స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసినటువంటి మిరుమిట్లు గొలిపే ఒక నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మండోదరి ఆదర్శవంతమైన మరియు అంకిత భావం గల భార్యగా, ఒక నిజమైన పతివ్రతగా పేరొందింది. విష్ణు యొక్క అవతారం అయిన రాముని భార్య సీతను రావణాసుడు అపహరించాడు. మండోదరి సీతను రాముడికి అప్పగించమని రావణాసురుడికి సూచించింది. కానీ ఫలితం లేదు. మండోదరికి తెలుసు ఈ పరస్త్రీ వ్యామోహం వల్ల రావణుడు పతనం పొందుతాడని. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఒక మహిళగా మండోదరి రావణాసురుడిని ధర్మ మార్గంలో పెట్టడానికి ప్రయత్నించింది. చరిత్రలో మండోదరి పాత్ర ధర్మాచరణలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. రెండవ మహాపతివ్రత అహల్య. గౌతముడి భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. శాపం వలన రాయిగా మారిన అహల్య రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపం ధరించింది. బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టొస్తారో ఆమెను వివాహం ఆడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యనిచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టొచ్చాడని చెప్తాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడని, అలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆవు లేక దూడకు జన్మనిచ్చిందని, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని, అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికి ఇచ్చి పెళ్లి చేయమని చెబుతాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 7 ఋషుల్లో గౌతముడు ఒకడు.
ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే గంగానదిలో స్నానమాచరించడానికి వెళితే దేవేంద్రుడు గౌతముడి భార్య అయిన అహల్యను మోహించి మారువేషంలో వెళ్ళి ఆమెను వంచాడు. దివ్య దృష్టితో జరిగినంతా తెలుసుకున్న గౌతముడు ఇంద్రుడికి అహల్యకి ఇద్దరికి శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోయింది. శాప విమోచనంగా రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదస్పర్శతో పూర్వరూపం సంతరించుకుని తనను కలుసుకునేట్లుగా అనుగ్రహించాడు. అహల్య ఎంతో సాత్వికురాలు. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి మోసం చేశాడు అని తెలియక ఆమె పొరపడింది. అందుకే భర్త తొందరపాటుతో శాపం పెట్టినా ఆమె కోపగించుకోలేదు. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారని అర్థం చేసుకుంది. అలా శాపగ్రస్తురాలైన శ్రీరాముడి రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడిపింది. శ్రీరాముని కాలి దుమ్ము సోకి అహల్యకి శాప విముక్తి కలిగింది. అహల్య ఎన్నో కష్టాలు ఎదుర్కొని సహనంతో ఓర్పు కలిగి శాప విమోచనం వరకు ఎదురుచూసిన గొప్ప సందేశాన్ని ఈ లోకానికి అందించింది. సీతాదేవి క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత. సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలు పంచుకుని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తన భర్త అడుగుజాడల్లో తను నడిచి అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణుడు లంకకు తీసుకుని పోయిన సీతను బెదిరించిన ఆమె తన వశం కావాలని ఎంత ఆదేశించినా కూడా ఆమె ఏమాత్రం తొణక్క ధైర్యంతో ఉండి రాముని అనుగమించింది. పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ధైర్యశాలి అయినటువంటి సీత అగ్నిప్రవేశం చేసింది. అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తప్పిస్తూ వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె పెంపకానికి నిదర్శనం. సీత జీవితం నేటి లోకానికి ఆదర్శప్రాయం. తారాదేవి పగకి, ప్రతీకారానికి, అసూయకి, ద్వేషానికి, ఆగ్రహానికి, ఆవేశానికి, రాగబంధాలకి, రాజ్యకాంక్షలకి, అపనమ్మకాలతో జీవించిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య నలిగిన తారలాంటి జీవితం ఎవరికి ఉండకూడదని ప్రతీతి. తార ఎంతో రాజ్య పరిపాలనలో అనేక సలహాలు ఇస్తూ ఉండేది భర్తకి. సుగ్రీవునితో యుద్ధ సమయంలో కూడా తార అనేక సలహాలు ఇచ్చింది. యుద్ధానికి వెళ్ళొద్దని కోరింది. అయినా భార్య మాటలు వాలి వినకుండా యుద్ధానికి వెళ్ళి రామచంద్రుని చేతిలో మరణించాడు. వాలి మరణించిన అనంతరం శ్రీరామునితో తార తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని రాముణ్ణి ప్రాధేయపడింది. అన్ని విషయాల్లో తార తన విజ్ఞతని, వివేకాన్ని ప్రదర్శిస్తుంది. సుఖదుఖాల్ని, కష్ట నష్టాల్ని ఎన్నిటినో చవి చూసిన తార జీవితం ఆచంద్ర తారార్కం గుర్తుంచుకోవాలి. ద్రౌపది పూర్వజన్మలో వేదవతిగా, మరో జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య ఇంద్రసేనగా జన్మించగా మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. మరో జన్మలో కాశీరాజు పుత్రిక అనామికగా జన్మించింది.
అప్పుడు చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా భక్తి పారవస్యంతో పతి ప్రసాదించు అని 5 సార్లు పలికింది. తదాస్తు అని 5 పతులను అనుగ్రహిస్తూ, నీకు 5 పతులున్నా అది ధర్మ విరుద్ధం కాదు అని అన్నాడు పరమశివుడు. ద్రౌపదిని స్వయంవరంలో గెలిచిన అర్జునుడు అతని సోదరులతో కలిసి 5 కలిసి ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. దుర్యోధనతో ఆడిన జూదంలో ఓడిపోయిన ధర్మరాజు అడవులకు వెళ్ళాలని దుర్యోధనుడు పలగ్గా భర్తలతోటి ద్రౌపది అరణ్యవాసం చేసింది. 12 ఏళ్ళు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసింది. ఆ సమయంలో ఆమె ఎన్నో కష్టాలకు వచ్చి పతులను అనుగమించి పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. అజ్ఞాతవాసం తర్వాత రాయబారాలు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి తనను అవమానించిన వారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకుంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయినా ఆమె యుద్ధమే జరగాలని పట్టుబట్టింది. కొన్నేళ్ళు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. పాండవులు అందరికన్నా ద్రౌపది ముందు మరణించింది. ద్రౌపది జీవితం ఎన్నో కష్టనష్టాలు, బాధలు ఎదుర్కొన్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగటం గొప్ప విశేషం. కాబట్టి ఇలా ఈ పంచకన్యలైనటువంటి మండోదరి, అహల్య, సీత, తార, ద్రౌపది పేర్లను ప్రతి స్త్రీ ప్రాతకాలంలో స్మరించి దీర్ఘ సుమంగళులుగా జీవించాలని కోరుకుంటూ, మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.